ఢిల్లీ సూపర్ విక్టరీ ఐపీఎల్ 2026లో జరిగిన ఇండియా ప్రీమియర్ లీగ్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగినటువంటి ఈ లో స్కోరింగ్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు నిజమైన థ్రిల్లర్ గా నిలిచింది. సాధారణంగా ఐపీఎల్ అంటే భారీ స్కోర్లు, బౌండరీలు, వర్షం గుర్తుకు వస్తాయి. కానీ ఈ మ్యాచ్ మాత్రం పూర్తిగా బౌలర్ల ఆధిపత్యాన్ని చూపిస్తుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో జట్టు ప్రారంభం నుంచే కష్టాల్లో పడింది. ఢిల్లీ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ ప్రతి ఓవర్లో ఒత్తిడిని పెంచారు. పిచ్ నెమ్మదిగా ఉండటం, బంతి కొంచెం తక్కువగా రావడం వల్ల బ్యాటర్లకు టైమింగ్ సాధించడం కష్టమైంది. ఫలితంగా లక్నో బ్యాటర్లు ఒక్కొక్కరిగా పెవిలియన్ చేశారు. ఇక మధ్యలో అయితే కొంతమంది బ్యాటర్లు నిలబడేందుకు కూడా ప్రయత్నించినా పెద్ద భాగస్వామ్యం నెలకొల్పలేకపోయారు. ఇక చివరకు 18.4 ఓవర్లలో 141 పరుగులకు ఆల్అవుట్ అవ్వడం అయితే వారి ఇన్నింగ్స్ కు పరిమితి అయింది. 142 పరుగుల లక్ష్యం చూస్తే చిన్నదే అనిపించినా ఆ పిచ్ పరిస్థితులను బట్టి అది సులభం కాదు. ఇక ఢిల్లీ జట్టు చేంజింగ్ ప్రారంభించిన వెంటనే మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా అయితే మారనుంది. ఇక ఓపెనర్లు రాహుల్, నిశాంక్ త్వరగా అయితే అవుట్ అవడంతో ఢిల్లీ జట్టు కేవలం కొన్ని పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఇక ఆ సమయంలో లక్నో జట్టు మ్యాచ్ పై అయితే పూర్తి ఆధిపత్యం సాధించినట్లయితే కనిపించింది. ఇక ప్రేక్షకులు కూడా అయితే మ్యాచ్ లక్నో వైపు మొగ్గు చూపుతుందనేటువంటి భావన అయితే భావించారు. కానీ క్రికెట్ లో ఒక మంచి భాగస్వామ్యం మ్యాచ్ అయితే ఎలా మలుపు తిప్పగలదో అయితే ఈ మ్యాచ్ చక్కగా చూపించింది. ఈ క్లిష్ట సమయంలో క్రేజ్ లోకి వచ్చిన సమీర్ రిజ్వీ అద్భుతమైన పరిపక్వతను అయితే ప్రదర్శించాడు. మొదట్లో జాగ్రత్తగా ఆడుతూ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఇక తర్వాత క్రమంగా తన షాట్లను విస్తరించి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అతని బ్యాటింగ్ లో అత్యంత ముఖ్యమైన అంశం ఓర్పు మరియు మ్యాచ్ సెన్స్. ఎప్పుడు దాడి చేయాలి, ఎప్పుడు కట్టడి చేయాలి అన్నది అతను చాలా బాగా అర్థం చేసుకున్నాడు. మరోవైపు ట్రిస్ట్ అండ్ స్టంప్స్ కూడా అతనికి మించి సహకారం అందించారు. ఇక స్టంప్స్ తన సహజమైన అగ్రెసివ్ శైలిని కొంత తగ్గించి పరిస్థితికి తగ్గట్టు ఆడటం ద్వారా కీలక భాగస్వామ్యాన్ని కూడా నిర్మించారు. ఇక ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన భాగస్వామ్యం మ్యాచ్ ను పూర్తిగా ఢిల్లీ వైపు తిప్పింది. ఇక లక్నో బౌలర్లు కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ జోడీని విడదీయలేకపోయారు. ఇక క్రమంగా అవసరమైన రన్ రేటు తగ్గుతూ ఢిల్లీ జట్టు విజయానికి దగ్గరవుతూ వచ్చింది. చివరకు సమీర్ రిజ్వీ 70 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఇక అతని ఇన్నింగ్స్ నిజంగా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనగా నిలిచింది. ఇక స్టబ్స్ 39 పరుగులతో అద్భుతంగా సహకరించారు. ఇంకా 17 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ జట్టు లక్ష్యాన్ని చేరుకోవడం వారి ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది. ఇక ప్రారంభంలో వచ్చిన ఒత్తిడిని అధిగమించి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడం గొప్ప విషయంగా చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ ఢిల్లీ జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా యువ ఆటగాళ్లు కూడా బాధ్యత తీసుకుంటే జట్టు ఎంత బలంగా మారుతుందో నిరూపించింది. ఇక మొత్తం మీద ఈ మ్యాచ్ క్రికెట్ లో సమతుల్యాన్ని అయితే చూపించింది. ఈ భారీ స్కోర్ల మాత్రమే కాకుండా తక్కువ స్కోర్లలో కూడా ఎంత ఉత్కంఠ ఉండగలదో ఇది నిరూపించింది. ఇక బౌలర్లు కట్టుదిట్టమైన ప్రదర్శన, కీలక సమయంలో బ్యాటర్ల బాధ్యతాయుతమైనటువంటి ఇన్నింగ్స్, ఒత్తిడిలో తీసుకున్న సరైన నిర్ణయాలు అన్ని కలిపైతే ఈ మ్యాచ్ ను గుర్తుండిపోయే పోరాటంగా మార్చాయి. ఈ విజయం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు టోర్నమెంట్ లో మంచి ఊపు తీసుకురాగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తమ తప్పులను సరిదిద్దుకునేందుకు ఇది ఒక పాఠంగా నిలిచింది.